ఇప్పుడు యాపిల్ లోగో ఉంది. హ్మ్. కొరికిన యాపిల్ లాగా ఉంటదది. అవును. ఓడియమ్మ! ప్రపంచాన్ని ఏలుతుందది. అవునండి. ఓకే. అవును. ఇట్లా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతాయి. హ్మ్. కొన్ని ఎంత గొప్పగా పెట్టినా గూడా ఫెయిల్ అయిపోతుంటాయి. అవును. ఉదాహరణ 'నోకియా' అనుకోండి. హ్మ్. అది అద్భుతంగా ఏలింది. టకాకని పడిపోయింది. అవునండి. సో, దీనికేమన్నా ఫార్ములా ఉంటదా? అంటే యెస్ లోగో అండి. పెట్టడానికి సంఖ్యాశాస్త్రపరమైన ఫార్ములా ఏమన్నా ఉంటదా? మీరు అడిగే క్వెషన్స్ నాకు ఎట్లా అంటే మంచి నాకే లోపల దాగున్నటువంటి అన్ని ఇలా తట్టి అంటే లేపుతున్నట్టున్నాయండి. సార్ ఏం లేదు. మా సామాన్యులకు ఉండే సందేహాలు ఇవన్నీ. అందుకే. సో, యాపిల్ ఈజ్ ఏ శుక్రుడు. హ్మ్. శుక్రుడు. యాపిల్ తింటే హ్మ్. శుక్రకణాలు పెరుగుతాయి. అవును. అండ్ అందం పెరుగుతది. యాపిల్ ఉండేదెక్కడ? పండేది కాశ్మీర్‌లో. సో, శుక్రుడు అనే గ్రహాన్ని యాపిల్ అనే లోగోని మీరు ఒకటో తారీఖు పుట్టారు. అవును. ఆ యాపిల్ లోగో తెచ్చి పెట్టుకున్నారు. ఆ! పడతదా? పడదా? ఇందాక మీకు చెప్పా. యెస్. ఆ! మీరు ఒకటో తారీఖు పుట్టారు. యాపిల్ వచ్చేసి 6 నంబర్ శుక్రుడు. ఓహ్! మీరు పడదు. మీరు ఒకటో తారీఖు. అది 6 తారీఖు. పడదు. మీరు అది లోగోగా పెట్టుకుంటే పడతదా? అప్పుడు చచ్చామే. ఆ! అయిపోయినట్టే పనిగా అవును. డెడ్ యాంటీ కాంబినేషన్. అవును. సో, మీకు కావాల్సినటువంటి ఫ్రూట్‌నే మీరు పెట్టుకోవాలి. ఓకే. మీకు బత్తాయి పెట్టుకుంటే మంచిది. ఆ! అంతేగాని కరెక్ట్. అతను కొరికాడు కదా! అని మనం ఇంకో పక్క మన నుండి మన జీవితాన్ని ఆ! యూనివర్స్ అనేది కొరికేస్తది. అమ్మమ్మ! అవునా? బాబోయ్! లాజిక్ అది. ఎంతుందండి అసలు దీంట్లో. హ్మ్. వాస్తు ఇవన్నీ సంఖ్యాశాస్త్రం మామూలు లాజిక్ గాదిది. యూనివర్స్ అండి. యూనివర్స్ దగ్గర ఓకే. అందరు తలొంచాల్సిందే. హ్మ్. వ్యాపారంలో పోటీ. అవును. అది సర్వే సర్వత్రా ఉన్న అతిపెద్ద సమస్య. అవునండి. దీంట్లో ఈ రాహుకేతులు గాని, శని ప్రభావం గాని తగ్గించుకుంటే హ్మ్. వ్యాపారం బావుంటుందని జెప్తుంటారు గదా! అవును. దీనికి ఏం జేయాలి రెమెడీస్? ముఖ్యంగా వ్యాపారం బాగుండాలంటే, ఈ వ్యాపారం జరిగే చోటు చుట్టుపక్కల యాంటీ వ్యాపారాలు ఉండకూడదు ఈయనకి. ఓకే. యాంటీ వ్యాపారం అంటే, ఇప్పుడు సపోజ్ ఈయన ఆహ్, పూలమ్ముకునే వ్యాపారం జేస్తున్నాడు. అవును. ఎదురుంగా ఆయన దానికి యాంటీ ఉంటది ఏదైనా. ఆ! సపోజ్ ఈ పూలన్నీ ఎక్కడికెళ్తాయి? పూజకెళ్తాయి. అవును. దానికి ఎదురుంగా చికెన్ షాప్ ఉందనుకోండి. ఆ! ఏమవుతది? దెబ్బ పడుతుంది. దెబ్బ పడుతుంది. ఓహ్! సో, ఇవన్నీ జాగ్రత్తలనమాట. హుహుహు. ఇక్కడ ఈయన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాడు. కొంచెం పక్కల్లే శ్మశానం ఉంది. ఖతం. ఎంత యాంటీ అండి. అబ్బబ్బబ్బా! ఆ! ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఈయన పక్కన స్కూల్ పెట్టుకున్నాడు. అవును. యాంటీయా కాదండి? అవును. స్కూల్‌కి, పోలీస్ స్టేషన్‌కి ఎంత ఇదుంటది? వాడు అవును. స్కూల్‌లో సరిగ్గా చదువుకోనందుకే గదా! అవును. పోలీస్ స్టేషన్ మెట్లెక్క అవును. స్కూల్‌లో సరిగ్గా చదువుకుంటే పోలీస్ స్టేషన్ ఎందుకే? మనకు కాబట్టి ఆ! పోలీస్ స్టేషన్ పక్కన స్కూల్ ఉంటే ఏమవుతదంటే ఇలాంటి ఇబ్బంది వస్తది. అబ్బబ్బా! సో, ఆ! ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. హ్మ్. ఓహో! రైట్. అది. రైట్. హ్మ్. ఇక ఒకసారి హ్మ్. మనం ఆఫీసు హ్మ్. వాటి వాస్తుకొద్దాం. ఓకేనండి. రైట్. సో, నా నా మీ సబ్జెక్ట్‌లోకి సబ్జెక్ట్‌లోకొద్దాం ఇగ. అసలైన ఆ! సబ్జెక్ట్‌లోకి దిగుదాం ఇగ. హ్మ్. సో, ఇప్పుడు వ్యాపారంలో ఏ వస్తువు ఏ దిశగా ప్రొఫెషన్. పెడితే హ్మ్. ప్రొఫెషన్‌లో హ్మ్. ఏ వస్తువు అంటే ఆఫీస్‌లో హ్మ్. ఏ వస్తువు ఏ దిశగా పెడితే హ్మ్. డబ్బు గట్టిగా వస్తదనేది కొంచెం చెప్పండి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏ దిశ కలిసొస్తది కలిసొస్తదని ఫస్ట్. అంటారు. అవును. వ్యాపారం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటదండి. అచ్చా! ఇప్పుడు స్టీల్ గాని, హ్మ్. లెదర్ గాని ఆ! బాగా శ్రమించి ప్రొడక్షన్ తీసేవన్నీ కూడా సౌత్‌లో ఉండాలి. ఎంట్రీ ఉండాలి. విద్యకు సంబంధించినవి, విద్యకు ప్రింటింగ్ గాని ఇవన్నీ కూడా ఈస్ట్‌లో ఉండాలి. అవునా? ఆ! ఓకే. ఆ! ఇప్పుడు బుక్ ప్రింటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అవును. కూడా ఈస్ట్ నుండి మంచిది. అచ్చా! తర్వాత హుహు. కంప్యూటర్స్ అవన్నీ కూడా రెడీ చేసేవన్నీ కూడా నార్త్ నుండి మంచిది. ఆ! ఇంకోటి రిలేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రొడక్షన్స్ తీసే వాళ్ళందరూ కూడా వెస్ట్ నుండి మంచిది. ఓహ్! అండ్ వాళ్ళ జాతక రీత్యానే వాళ్ళు కౌంటర్ పెట్టుకోవాలి. అచ్చా! వాళ్ళ జాతకంలో ధనస్థానం ఎక్కడుంటే, ఆహాహా! ధనస్థానం అంటే 12 రాసుల్లో ఒక రాశి ఆయనకు ధనరాశి అవుతది. ఆ! ఆ రాశి ఎక్కడొస్తుందో చూసుకొని, వాళ్ళ ఆ ప్లేస్‌లో గనక వాళ్ళ టేబుల్, వాళ్ళ ధనాన్ని పెట్టుకునే టేబుల్ పెట్టుకుంటే కౌంటర్ పెట్టుకుంటే ఆహ్, వాళ్ళకేందంటే ధనం అనేది దినదినాభివృద్ధి కలిగి వాళ్ళు మంచి అభివృద్ధిలోకొస్తారు. అమ్మో! అయితే
వ్యాపారం అనగానే డైరెక్ట్ సౌత్‌కి దిగడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి. అట్లా కాదు. వాళ్ళ జాతకం చూయించుకొని వాళ్ళకి వ్యాపారం ఏదో తెలుసుకుంటే హ్మ్. దానికి ఏ దిశ కరెక్టో మీరు చెప్తారు. అవునండి. అది జాతకరీత్యా చూయించుకుంటేనే గనక హ్మ్. దాన్ని మనం పర్ఫెక్ట్ పరిష్కారం చేయగలుగుతాం. ఓకే. అలాగే షాపు లేదా బిజినెస్‌కి సంబంధించి హ్మ్. ఎంట్రన్స్ ఏ దిశలో ఉంటే ఆఫీస్ సక్సెస్‌ఫుల్ అవుతుంది? షాప్ అండ్ బిజినెస్ ఎనీ ఆ! బిజినెస్. ఆ! అదేనండి. ఎంట్రన్స్ ఏదుండాలి? ఎంట్రన్స్ అనేవి ముఖ్యంగా వాళ్ళు చేసే బిజినెస్‌ని బట్టి. ఇప్పుడు హ్మ్. సపోజ్ అంటే నా సింపుల్‌గా అడిగేదేంటంటే ఆఫీసు లేదా షాపు హ్మ్. ఎంట్రన్స్ హ్మ్. ఏ దిశలో ఉంటే సూపర్ హిట్ అవుతుంది? అంటే అది వాళ్ళ జాతకాన్ని బట్టి మళ్ళీ ఉంటుంది. జాతకాన్ని వాళ్ళ బట్టే. జాతకాన్ని బట్టి ఉంటుంది. ఓడియా! ఎందుకంటే ఆ! 12 రాసులు గదా! అవును. ఈస్ట్ అందరూ ఈస్ట్ మంచి పెట్టుకో బాబు అని అవును. చెప్తుంటారు. అవును. ఆ ఈస్ట్‌లో ఏ రాశి ఉంటదండి? ఈస్ట్‌లో వచ్చేసి మేషరాశి ఉంటుంది. ఆ! మేషరాశి వాళ్ళకు ఎన్నో రాశి ఆరో రాశి అవుతది. వృశ్చిక రాశి వాళ్ళకి మేషరాశి ఆరో రాశి అవుతుంది. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈస్ట్‌లోనే పెట్టుకున్నారనుకోండి అప్పుల పాలవుతారు. ఆ! ఆరో స్థానం అనేది రుణం, రోగం, శత్రుభయం. ఈ 3 పెరుగుతాయి. ఆ! అది. సో, చాలా కేర్‌ఫుల్‌గా మళ్ళా హ్మ్. ఇది గూడా అంతే అయితే. అవునండి. ముఖద్వారం ప్రధాన ద్వారం గూడా హ్మ్. జాతకాన్ని బట్టే చేసుకోవాలి. అవునండి. ఓకే అండి. అయితే నేను ముఖ్యంగా మెయిన్ ప్రొఫెషన్స్ గురించి చెప్తా. యాహ్! ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పేటివి అందరికీ ఉపయోగపడతాయి. ఓకే. ప్రతి ఒక్కరు గూడా దీన్ని గనక పాటిస్తే, దీన్ని గనక నేను ఎంతమందికి చేశాననేది మీరు తెలుసుకుంటే, ఆ! మీరు నేను చెప్పానని నా దగ్గరికి రావాలని నేను చెప్పట్లా. ఓకే. మీరు దీన్ని పాటిస్తే గనక దేవుడున్నాడు. మనకు హ్మ్. కూడా ఒక అదృష్టం ఉంది. ఆ అదృష్టమే జాతక చక్రం అని మీరు దాన్ని బట్టి కరెక్ట్‌గా నడుస్తారు. రైట్. సూపర్. అనడానికి ఎలాంటి సందేహం ఉండదు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏందంటే కొన్ని ప్రొఫెషన్స్ గురించి చెప్తా. ఐపీఎస్. ఆ! ఐపీఎస్ చదివి ఐపీఎస్‌లో వాళ్ళు నెగ్గాలనుకున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏ ప్లేస్ బలంగా ఉంటే వాళ్ళు ఐపీఎస్ అవుతారు ఆ! అనేది మెయిన్ పాయింట్ చెప్తున్నా. ఓహ్! ఐపీఎస్ వాళ్ళకి నార్త్, ఈస్ట్ అండ్ మెయిన్ నార్త్ వెస్ట్ ఇవి గనక వాళ్ళని మనం బలపరిచి, వాళ్ళ జాతకంలో 11వ స్థానం ఎక్కడొస్తుందో చూసి, ఆ! ఆ 11వ స్థానంలో గనక మనము వాళ్ళ చదువుకునే బుక్స్ అక్కడ పెడితే, అచ్చా! వాళ్ళు ముందు చదివే 10% మార్క్స్‌కి వాళ్ళు 90% మార్క్స్ సంపాదిస్తారు. ఓహ్! సందేహం లేదు. ఎందుకంటే మన ఇంట్లో లాస్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్పా. మన ఇంట్లో 45 దేవతాస్ ఉంటారు. అవును. బ్రహ్మ, బుధ, ఆర్యమ, వివస్వ, మిత్ర. ఆపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజ్యక్షమ. శిఖి, ప్రజన్య, జయంత్, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్. అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, గంధర్వ, భృంగరాజ్, మృగ. పిత్ర, ద్వారకి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, అసుర్, శోష, ఆ! అసుర్, శోష అండ్ పాపెక్షమ. రోగ, నాగ, ముఖ్య, భల్లాడ్, సోమ, భుజంగ్, అదితి, దితి. 45 దేవతాస్ మన ఇంట్లో ఉంటారు. బా! ఈ 45 దేవతాస్‌తో పాటు ఎవరుంటారండి అంటే 12 రాసులుంటాయి. హ్మ్. 12 రాసులు మన ఇంట్లోనే ఉన్నాయి. ఎక్కడో కాదు. 12 రాసులు ఎక్కడున్నాయి? మీ ఆఫీస్‌లోనే ఉన్నాయి. ఆ! 12 రాసులు ఎక్కడున్నాయి? మీరు చేస్తున్నటువంటి వ్యాపార స్థానంలోనే ఉన్నాయి. ఈ 45 దేవతలు ఎక్కడున్నారు? మీ ఆఫీస్‌లోనే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈ ఇందాక నేను ఎట్లా పేర్లు చెప్పానో అవును. అలాగే ఉన్నారు. ఆ! వాళ్ళతో పాటు వాస్తు పురుషుడు గూడా ఉన్నాడు. అయితే మన ఇంట్లో 12 రాసులున్నాయి. ఎక్కడున్నాయి గురుగారు అని మీరు అడుగుతారు. ఆ! మేషరాశి వచ్చేసి ఈస్ట్‌లో, వృషభ రాశి వచ్చేసి నార్త్ వెస్ట్‌లో, మిథున రాశి వచ్చేసి నార్త్ ఆహ్, వెస్ట్‌లో, ఇది కర్కాటక రాశి వచ్చేసి నార్త్ ఈస్ట్‌లో, సింహ రాశి వచ్చేసి ఈస్ట్ నార్త్ ఈస్ట్‌లో అండ్ సింహరాశి తర్వాత కన్యా రాశి నార్త్‌లో, కన్యా రాశి తర్వాత తులారాశి సౌత్ వెస్ట్‌లో, వృశ్చిక రాశి సౌత్ వెస్ట్‌లో అండ్ వృశ్చిక తర్వాత వచ్చేసి ధనురాశి నార్త్ ఈస్ట్‌లో, మకర రాశి సౌత్‌లో, మకర రాశి తర్వాత కుంభరాశి వెస్ట్‌లో అండ్ మీనరాశి వచ్చేసి సౌత్ ఈస్ట్‌లో. బా! బా! మీరు శాస్త్రాల్లో చూడండి నేను చెప్పింది ఏదైనా తప్పుంటే అప్పుడు నన్ను మీరు ఇదే మాధ్యంగా అడగొచ్చు. ఈ తప్పకుండా. పేర్లు గాని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి.